హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాఘవరాణి. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను నా డైట్ ప్లాన్లో 2 చపాతీస్ విత్ బెండకాయ ఫ్రై, ఇంకా ఇది పెసరపప్పు సొరకాయ అండి. సో ఇక్కడ ప్రెజెంట్గా నాకైతే కిడ్నీలో స్టోన్ కూడా ఉంది అని చెప్పినందుకు నేను ఎక్కడ టమాటోస్ అనేది యూస్ చేయట్లేదు. బట్ నాకైతే ఇది చాలా హెల్తీగా అనిపించింది. ఈ గడ్డి చెత్త అన్నీ వేసుకుని వండుకునే దానికన్నా ఇలా వండుకునేది చాలా హెల్తీగా అనిపించింది. లైట్ ఆయిల్ తోటి ఇలా తీసుకోవడం. అలానే ఇది డయాబెటిక్ ప్లాన్లో కూడా చాలా బాగా అయితే పనిచేస్తుంది. సో ఇక్కడ బెండకాయ అనేది డయాబెటీస్కి బాగా పనిచేస్తుంది కదా, అలాగే సొరకాయ కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా మంచిది. పెసరపప్పు కానీ అలానే చపాతీస్ అనమాట. ఇది నేను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకున్నాను. 2 చపాతీస్. అంటే నేను వితౌట్ ఆయిలే తీసుకుంటాను, బట్ రెగ్యులర్గా తిని బోర్ కొట్టేసి ఎప్పుడైనా ఒకసారి ఇలా మనకి నచ్చినట్టయితే తినొచ్చు. సో లైట్గా నేను గీ అప్లై చేశాను. ఇక్కడ గీ ఎందుకు అని అంటే మనకి డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకి గ్లూకోజ్ లెవెల్స్ని స్లోగా పెంచుతుందన్నమాట. మన బాడీలో తొందరగా గ్లూకోజ్ లెవెల్స్ రైజ్ అవ్వవు నెయ్యి తినడం వల్ల. తినొచ్చు అని అంటే అది కూడా లిమిటెడ్గా తినాలి అండి. సో ఇలా మనము ఎప్పుడైనా తినాలనిపిస్తే లైట్గా కౌ గీ యూస్ చేసుకోవచ్చు, ఏ గీ అయినా కూడా. ఎందుకంటే గీ అనేది అంటే నెయ్యి అనేది మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ని స్లోగా పెంచుతుంది. సో అవి ఫాస్ట్గా రైజ్ అవ్వవు అనమాట. అందుకనే గీ అనేది ఎప్పుడైనా తినొచ్చు, లిమిటెడ్గా తీసుకోవాలి. అలానే బెండకాయ అనేది చాలా మంచిది డయాబెటీస్కి. సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కూడా మంచిదండి. పప్పులో మనకి ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో డయాబెటీస్ ఎక్కువ ప్రోటీన్ ఇంకా ఫైబర్ ఫుడ్ తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే అవి ఇన్సులిన్ని రిలీజ్ చేసి మనకి బాడీని గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్లో పెడుతుంది కాబట్టి. సో ఇక్కడ నేను చాలా తక్కువ ఆయిల్ తోటి బెండకాయ ఫ్రై అయితే చేశాను. ఇందులో నేను స్ప్రింగ్ ఆనియన్స్ అయితే యాడ్ చేశాను అనమాట. నేను ఆర్గానిక్గా బాల్కనీలో గ్రో చేసినవి. సో ఇలా నేను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను. ఈ బ్రేక్ఫాస్ట్ తీసుకునే కన్నా ముందు నేను కొత్తిమీర పుదీనా జ్యూస్ అయితే తాగాను అనమాట. ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకుని మీకు నేను వీడియో పోస్ట్ చేస్తా అన్నాను కదా, అని తప్పకుండా చేస్తాను. నాకైతే ఇంకా ఓపిక లేదు. నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంకా కంప్లీట్గా రికవరీ కాలేదు. నేను పూర్తిగా రికవరీ అయినాక నేను ప్లాన్ చేసుకున్న డైట్ అన్నీ కూడా షేర్ చేస్తాను. అందరికీ ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.